ఇక ఆరామస్థాన్తో వైసీపీ అధికారంలోకి వస్తుందని జగన్ చెప్పించాడని, రేపు కూటమి రాకుంటే తాను నాలుక కోసుకుంటాడని, కూటమి వస్తే ఆరామస్థాన్ తన నాలుక కోసుకుంటాడా అని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడితే అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్ కుందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాబోతుందని సర్వేలన్నీ చెప్తున్నాయని బుద్దా వెంకన్న చెప్పారు. ఆరామస్థాన్తో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా. సవాలు స్వీకరించాలి. ఆరామస్థాను నీది ఫేక్ సర్వే, వచ్చేది కూటమి. కూటమి రాకపోతే నా నాలుక కోసుకుంటా, ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టు కానీ కూటమి, నువ్వు వైసీపీ గెలవకుండా కానీ కూటమి వస్తే నీ నాలుక కోసుకుంటావా? ఎప్పుడు ప్రజల్ని తప్పుదారి పట్టించకుండా ఆరామస్థాను నాలుక కోసుకుంటావా? చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రిగానే నేను అడుగు పెడతానని. అవపోతే పెట్టన్నాడు కదా. ఇప్పుడు నువ్వు ఆరామస్థాన్తో ఫేక్ సర్వే చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇసరగలవా? నేను వైసీపీ ప్రభుత్వం రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టిన